గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే పాపాలు, పాడే ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు. గుడి తలుపులు తెరచిరి మన కొరకు, హృది తలుపులు తెరవాలి మనము. గుడి తలుపులు తెరచిరి మన కొరకు, హృది తలుపులు తెరవాలి మనము. మలినము లేని మనసులతో, మాటల మల్లెల మాలలతో అరుదించెదము అమరుని చెంతకు. ఆరాధనకు ఈ వేళ, ఆరాధనకు ఈ వేళ. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, నల్లపాడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గుంటుపల్లి చిన్నయ్య, విజయ సుశీల, ఇగ్నేషియస్ ఆనంద్, శిరీష, ఇగ్నేషియస్ ప్రసాద్, సౌజన్య, ఇగ్నేషియస్ మెరీన్ సంజయ్, అనూష. ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటుపల్లి చిన్నయ్యకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మరియు గుంటుపల్లి ఇన్నయ్య, అంతోనమ్మ, జోజయ్య, లాజరస్ బోస్, ప్రసాద్, సిస్టర్ ఆగ్నెస్, సిస్టర్ ఇనిగో, పొలిశెట్టి మేరీ జసింత ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, తెనాలి విచారణ, శ్రీ పామిశెట్టి లూర్దుబాల సుందర్రావు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కె జ్యోతిర్మయి, కదిరి జనార్దన్, కె హన్సిక, వర్ణిక, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ కొమ్మనాపల్లి సునీల్ కుమార్, కె మిషితాశ్రీ. వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, చేస్తున్న ఉద్యోగంలో దేవుని సహకారంతో రాణించాలని, చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయమని కోరుతూ దివ్య బలి పూజన సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బోరబండ విచారణ, 22వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొండూరు బుచ్చిబాబు, బాలమేరి దంపతుల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, సంయుక్త మనోజులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం, కథీడ్రల్ విచారణ, మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న హర్షిత, ప్రశాంత్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని ఫాదర్ చంద్రశేఖర్, లలితమ్మ, మేరీ పద్మలత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
నాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసిని విశ్వాసులారా, ఈనాటి సువిశేష పట్టణములో యేసు ప్రభువు పరిసయ్యులను సద్దుకేయులను చూసి చాలా బాధపడుతూ వారిని మందలిస్తూ గద్దిస్తూ ఉన్నారు. వారు చేయాల్సిన పని వారు చేయకుండా ఏరే వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటే వారికి ఆటంకంగా మారుతూ ఉన్నారు. వారు చేయట్లేదు, చేసేవారిని చేయకుండా అడ్డుపడుతూ దేవుని నుండి దూరంగా వాళ్ళు ఏరే వాళ్ళని పంపివేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ పరిచయులు ధర్మశాస్త్రకుల యొక్క పని ఏమిటి అంటే ప్రజలందరినీ కూడా దేవుని సాన్నిధ్యానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి నడిపించుకొని పోవటము. కానీ వారి యొక్క పనిని విస్మరించి వారు వారిపై ఎక్కువ శ్రద్ధను చూపించుకుంటూ దేవుని వారు అంతగా పట్టించుకోవటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమని యేసు ప్రభువు శాపగ్రస్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, అయ్యో మీకు అనర్థము అని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా పౌలు గారు తెస్సలోనికా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు, వారిని అభినందిస్తూ ఉన్నారు. మీ యొక్క విశ్వాస జీవితము, మీరు కష్టాలలో బాధలలో కూడా ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి మీ ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తున్నారు కాబట్టి మీరు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకుంటారు. దేవుడు తాను ఆశించిన రీతిలో ఆయన అన్న మాటను తన యొక్క పరలోక రాజ్యాన్ని మీకు అందిస్తాడు అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో ఈ పరిశుద్ధమైనటువంటి దీపబలి పూజలు పాల్గొనడానికి వచ్చిన మనం అందరము కూడా మన యొక్క హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని ముందు ఉన్న మనము ఒకసారి మన గడిచిన జీవితంలో ఎటువంటి జీవితాన్ని మనం జీవించాము, ఎటువంటి మాటలు మాట్లాడాము, ఎంతమందిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చాము, ఎంతమందిని ఈ మంచితనం నుండి చెడులోకి మనం నడిపించామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో ఉన్నటువంటి పాపాలను, మనలో ఉన్నటువంటి చెడు క్రియలన్నిటిని కూడా కడిగివేయమని, శుద్ధీకరించమని, మన పాపాలు మన్నించమని ఆ ప్రభు యొక్క క్షమాపణకై విశ్వాసముతో ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, మీరు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపించుదురు. కావున మీ ప్రజలు మీరు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించున్నట్లును, మీరు వాగ్దానము చేసిన దానిని కాంక్షించున్నట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైన హృదయములు లగ్నమై ఉండినట్లు మమ్ము దీవింపుము.
మీతోను పరిశుద్ధాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ప్రభువైన యేసునామము మీ యందును మీరు ఆయన యందును మహిమ పరపబడుదురుగాక. మొదటి పట్టణము. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, తండ్రియగు దేవునకును ప్రభువగు యేసుక్రీస్తునకును సంబంధించిన తెస్సలోనిక సంఘములకు పౌలు, సిలాసు, తిమోతీలు రాయినది తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి. సహోదరులారా, మీ కొరకై మేము సదా దేవునకు కృతజ్ఞతలను అర్పింప రుణపడి ఉన్నాము. ఇది మాకు సముచితమే. ఏలైనా మీ విశ్వాసము అత్యధికమగుచున్నది. అన్యోన్యమగు మీ ప్రేమ దినదినాభివృద్ధి చెందుచున్నది. మీరు అనుభవించుచున్న ఎన్ని హింసలలోనూ కష్టములలోనూ కూడా మీరు చూపు ఓర్పును విశ్వాసమును మేము ప్రశంసింతుము. అందువలన దేవుని సంఘములలో మేము గొప్పగా చెప్పుచుందుము. దేవుని నీతి యొద్దకును తీర్పునకు ఇది నిదర్శనము. ఏలైనా దీని ఫలితంగా మీరు దేని కొరకై కష్టపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులగుదురు. ఇందువలననే మేము సదా మీ కొరకై ప్రార్థింతుము. దేవుడిని పిలిచిన జీవితమునకు ఆయన మేము యోగ్యులను చేయవలెనని ఆయనను అర్థింతుము. తన శక్తి వలన ఆయన మీ మంచి కోరికలను నెరవేర్చి మీ విశ్వాస కృత్యములను పరిపూర్ణమనర్చుగాక. మన ప్రభువైన యేసునామము మీ యందును మీరు ఆయన యందును మహిమ పరపబడుదురుగాక. ఇది మన దేవుని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహము వలన నెరవేరునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాద్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి ఆయనను స్తుతింపుడు. అందరూ ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. అందరూ ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. ప్రభు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు, దైవములందరికంటేనూ ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్యజాతుల దైవముల అందరును బట్టి విగ్రహములను కానీ ప్రభు ఆకాశమును చూసెను. అందరూ ప్రభు మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు.
ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 22 వరకు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలనని దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీ వలె మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని శబదము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర్లేదనియు, దేవాలయమందున్న బంగారము తోడని ఒట్టిపెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారము గొప్పదియా, బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదియా? ఒకడు బలిపీఠము తోడని ఒట్టిపెట్టుకొనినా అతడు దానికి కట్టుబడి ఉండ అవసరము లేదని, పీఠముపై ఉన్న నైవేద్యము తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలనని మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదియా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదియా? పీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యముల అన్నిటితోనూ ప్రమాణము చేయుచున్నారు. దేవాలయము తోడని ప్రమాణము చేయువాడు ఆ దేవాలయముతోనూ దాని యందు నివసించు వానితోనూ ప్రమాణము చేయుచున్నాడు. పరలోకము తోడని ప్రమాణము చేయువాడు దేవుని సింహాసము తోడని దానిపై ఆసీనుడగు దేవుని తోడని ప్రమాణము చేయుచున్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసుని విశ్వాసులారా, దేవుని భక్తులారా, ప్రత్యేకంగా ఈరోజు తల్లి అయినటువంటి తిరుసభ మనందరినీ కూడా యేసు ప్రభు యొక్క సాక్షులుగా, యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ఆహ్వానిస్తూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా మనము ఈనాటి సువిశేష పఠనాన్ని ధ్యానం చేసుకునే ముందు మత్తయి సువార్తికుడు 23వ అధ్యాయము 1 నుండి 12 వచనాలలో ఏమి మాట్లాడుతూ ఉన్నాడో తెలుసుకుందాము. ఈ 1 నుండి 12 వచనాలు మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు దేవాలయంలో ఉండి తన శిష్యులతోనూ తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, కానీ వాళ్ళు ఏది చెప్పినా కానీ ఏమి చేయరు, మీరు వారిలాగా కాకుండా మీరు మంచిగా ఉండండి అని వాళ్ళకి సత్ప్రవర్తన కలిగిన జీవితాన్ని జీవించమని బోధించారు. కానీ మరి
13వ వచనం మనం ఒకసారి గమనించినట్లయితే యేసు ప్రభువు డైరెక్ట్గా ముఖాముఖిగా ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులతో పరిచయులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, మీరు మోసే కూర్చున్నటువంటి ఆ ఆసనం గురించి తాపత్రయపడుతూ మీలో లేనటువంటి విశ్వాసం ఉన్నదని చూపించడం కోసము ప్రజల దగ్గర ఆదరాభిమానాలు పొందాలనుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆయన చాలా చక్కగా వారు చేస్తున్నటువంటి క్రియలను, నిజమైనటువంటి విశ్వాసం లేనటువంటి క్రియలను యేసు ప్రభు బట్టబయలు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రత్యేకంగా ఎందుకు యేసు ప్రభువు ఈ యొక్క పరిచయులను ధర్మశాస్త్ర బోధకులను కపట భక్తులు అంటూ ఉన్నారు? లేకపోతే వీరిని యేసు ప్రభు వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారని, అయ్యో అందులైన మార్గదర్శకులారా అనియు, అందులైన అవివేకులారా అనియు, మీరు ఎంత గుడ్డివారా అనియు మాటలతో వారిని సంబోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, ఇక్కడ యెషయా గ్రంథము 5వ అధ్యాయము 18, 20, 21, 22, 23 వచనాలు మనం ఒకసారి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త ద్వారా యావే దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలును ఎటువంటి రీతిగా వారు జీవించాలి, ఎటువంటి జీవితాన్ని వారు జీవించాలని అక్కడ బోధిస్తూ ఉన్నారు. మనం ఒకసారి 18వ వచనం చదువుకున్నట్లయితే, త్రాళ్లతో కట్టి లాగుకొని పోయినట్లుగా తమ దోషములను తమ ఎంట లాగుకొని పోవారు శాపగ్రస్తులు. 20వ వచనం మనం చూసినట్లయితే, చెడ్డను మంచిగాను మంచిని చెడ్డగాను చిత్రించి వెలుతురును చీకటిగాను చీకటిని వెలుతురుగాను మార్చి చేదును తీపిగాను తీపిని చేదుగాను చేయువారు శాపగ్రస్తులు. తమ్ము తాము తెలివిగలవారుగాను బుద్ధిమంతులుగాను ఎంచుకునేవారు శాపగ్రస్తులు. అదేవిధంగా వారు లంచము తీసుకొని దోషులను నిర్దోషులుగా చేయుదురు, నిర్దోషులను దోషులుగా గావించుచున్నారు. వారు సర్వశక్తిమంతుని ధర్మశాస్త్రమును నిరాకరించి ఇజ్రాయేలు పవిత్ర దేవుని వాక్కుని నిరాకరించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త ద్వారా పలికిన ఈ వచనాలు ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితాలలో ప్రత్యేకంగా ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు పాటిస్తూ ఉన్నారు. నామమాత్రమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కనపరుస్తూ కపట భక్తుల వలె వారు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారిని అందరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఎందుకు వారు ఈ విధంగా ఉన్నారంటే, యేసు ప్రభులు లేకపోతే యేసు ప్రభుని ఒక మెస్సయ్యగా వారు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఇంకా మనం చెప్పాలంటే యావే దేవుని యొక్క ఆజ్ఞలు వారి యొక్క హృదయాంతరంగాలలో జనించలేకుండా పోయాయి. వారు ఆ యొక్క పదాలను చదివి అర్థం చేసుకుంటున్నారు, కానీ దానిలో ఉన్నటువంటి ఆ మర్మాన్ని, ఆ నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోలేకుండా పోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమనే యేసు ప్రభు అంటే వారికి ఒక మామూలు సాధారణమైనటువంటి ఒక వ్యక్తిలాగే వారు చూస్తూ ఉన్నారు. ఆయనను ఒక దేవుని యొక్క కుమారుడిగా, ఒక మెస్సయ్యగా వారు అంగీకరించటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మనం ఒకసారి ఈ 13వ వచనం 23వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు, మీరు అందులో ప్రవేశింప ప్రయత్నించే వారిని ప్రవేశింపనీయరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలు చాలా ముఖ్యమైనటువంటి వచనాలు. యేసు ప్రభు ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభు ఇంత కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 32 నుండి 34 వచనాలు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దగ్గరికి పిశాచము పట్టి నోట మాట పడిపోయిన మూగవాణిని ఒకరిని తీసుకుని వచ్చారు.
ఆయన ప్రార్థన చేసి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క పిశాచిని పారద్రోల వెంటనే అతడు మాట్లాడసాగాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ క్రియలు చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. 33వ వచనము, పిశాచము విడలగొట్టబడిన వెంటనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కాని పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. చూడండి ప్రియ సహోదరి సోదరులారా, ప్రజలలో ఒక ఆ దేవుని యొక్క కుమారుడే మన మధ్య ఉన్నాడేమో, ఆ ప్రవక్తే ఈ గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడేమో అని ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఈ ఆలోచనను ఈ పరిచయులు ఏం చేస్తారంటే చిందరవందనం చేస్తూ ఉన్నారు. అంగీకరింపనివ్వటం లేదు. అంటే వీళ్ళు విశ్వసించట్లేదు, ఏరే వారిని కూడా విశ్వసింప చేయటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే యేసు ప్రభు ఇదే నిరాకరిస్తూ ఉన్నారు. నీవు వెళ్ళకపోతే పర్వాలేదు, కానీ నీ ద్వారా ఇతరులను చెడు మార్గంలో నడిపించమాకండి. మీరు చేయాల్సిన మంచి పనిని చెయ్యండి, చెయ్యకపోతే కుదరకపోతే వదిలివేయండి, కానీ ఇతరులకు ఆటంకంగా మీరు మారకండి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ తెలుస్తూ ఉన్నది, యోహాను గారు ప్రజలందరితో పాటు కలిసిమెలిసి ఉండకుండా వారిచ్చినటువంటి అన్నపానీయాలు తినకుండా ఉండటం వల్ల ఆయనను అందరూ కూడా నిందించారు. ఏమన్నారంటే అతనికి దయ్యము పట్టినది అని అన్నారు. అయితే యేసు ప్రభు వచ్చి ప్రజలందరితో కలిసి మమేకం అయిపోతూ వారి బాధలలో వాళ్ళ కష్టాలలో పాలు పంచుకుంటూ వారిచ్చినది స్వీకరిస్తూ ఉన్నటువంటి సమయాల్లో వీరు ఏమంటూ ఉన్నారంటే అతడు భోజన ప్రియుడు, మద్యపానరహితుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, చూడండి, మంచి చేయాలని వచ్చినప్పుడు ఈ విధంగా వీళ్ళు నిందిస్తూ యోహాను గారిని నిందిస్తూ ఉన్నారు, యేసు ప్రభు నిందిస్తున్నారు. అంటే వీరికి ఏరే వాళ్ళు ఎవరు కూడా బాగుపడటం ఇష్టం లేదు. వీరు తప్ప ఏరే వాళ్ళు ఎవరు కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరచడం కూడా వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజలందరి ముందు వీరే గొప్ప నాయకులు, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వాళ్ళు, దేవుని యొక్క దర్శనాలు పొందుకున్నవారు, దేవుడితో మాట్లాడేవారు అన్నటువంటి ఒక అవగాహన వారికి ప్రజలకు కలిగిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఇక్కడ కూడా యేసు ప్రభు దగ్గరికి ఒక గుడ్డి మోగవాడు దెయ్యము చే పీడింపబడుతున్నవాడు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయనని స్వస్థపరుస్తూ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు దయచేశాడు. అయితే ఇది చూసినటువంటి ప్రజలందరూ కూడా 23వ వచనంలో ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. వెంటనే ఎప్పుడైతే ప్రజలలో ఈయన దావీదు కుమారుడు అనగా అలనాడు యావే దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ వారసుడు వచ్చాడని అవగాహన వారికి వచ్చిందో అది తప్పు అని ముందుగానే వీళ్ళు భయపడుతూ దానిని సవరిస్తూ ఉన్నారు. చూడండి ఏమంటూ ఉన్నారంటే, పరిసయ్యులు ఆ మాట విని ఇతడు దెయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దెయ్యములను వెడలగొట్టుచున్నారు అనిరి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ కూడా వీరు ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరచడం కాకుండా వారి విశ్వాసాన్ని త్రుంచివేయటానికి వాళ్ళు ఎక్కువగా ప్రయాసపడుతూ ఉన్నారు. అదేవిధంగా మనము చివరగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 14, 15 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆయన దేవాలయంలో ఉండగా ఆయన వద్దకు వచ్చిన గుడ్డి వారిని స్వస్థపరిచెను. ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను దావీదు కుమారులకు జయము అని దేవాలయంలో నినాదము చేయించిన పిల్లలను చూచిరి. చూడండి, చిన్న చిన్న పిల్లలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు యేసు ప్రభు చేసిన ఈ అద్భుతాన్ని చూసి ఆ దావీదు కుమారులకు జయము అని ఆ దేవుని యొక్క ఘనకార్యాన్ని పొగుడుతున్నప్పుడు వెంటనే ధర్మశాస్త్ర బోధకులు కోపపడి వారిని మందలిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి సందర్భంలో ప్రతిసారి ఈ ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కించపరుస్తూ
ప్రజల యొక్క విశ్వాసం బలపడకుండా వారు ఎప్పుడు కూడా వీరిని తప్పుద్రోవలో నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వీరిని ఏమంటూ ఉన్నారు అంటే, శాపగ్రస్తులారా, ధర్మశాస్త్ర బోధకులారా, గురుడ్డివారా అంటూ ఉన్నారు. మరి ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాలను కూడా పరిశీలన చేసుకుందాం. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి ఈ యొక్క 2వ లేఖ 1వ అధ్యాయంలో ఏమంటూ ఉన్నారంటే, మీరు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ దేవుని విశ్వాసము నుండి మీరు వెళ్ళిపోవటం లేదు, దృఢంగా బలంగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా అన్యోన్యమైనటువంటి ప్రేమను మీరు కనపరుచుకుంటూ ఉన్నారు. ఇటువంటి ప్రేమ మీలో ఎల్లప్పుడూ ఉండాలని, ఆ దేవుడు మీకు వసగబోతున్నటువంటి ఆ పరలోక రాజ్యము మీరు పొందుకోవాలని ప్రియ సహోదరి సహోదరులారా వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు చెప్పిన రీతిలో ఈ తెస్సలోనిక ప్రజలలాగా మనము కూడా విశ్వాస మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడని నమ్మకం కలిగి ప్రయాణం చేస్తూ ఉన్నామా? లేకపోతే ఈ పరిచయులు ధర్మశాస్త్ర బోధకులలాగా వారు నడవకుండా, వారు జీవించాలని ఆశ కలిగిన వారిని, జీవించాలని ప్రయత్నం చేస్తున్న వారిని, దేవుని యొక్క గొప్పతనాన్ని కనుగొనాలని వారిలో ఎంతో ఆసక్తి ఉన్న వారిని వారు ఏ విధంగా అయితే దూరంగా పంపివేస్తూ ఉన్నారో, వారికి ఆటంకంగా మారుతూ ఉన్నారో, అదేవిధంగా అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధర్మశాస్త్ర బోధకులకు పలికినటువంటి మాటలనే దేవుడు మనతో కూడా పలకబోతూ ఉన్నాడు. మనం కూడా నీతి నిజాయితీ లేకుండా, విశ్వాసము లేకుండా, కపట వేషధారుల వలె మనం జీవించినట్లయితే దేవుని యొక్క శిక్షను పొందుకున్న వారు అవుతూ ఉంటాము. కాబట్టి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకునేలాగా మన యొక్క స్వభావాలను మార్చుకుందాం. మన జీవితాల ద్వారా, మాటల ద్వారా ఇతరులను ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడో నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడో నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలననుందిన, నావన్నీ కృపచేత నీ వలననుందిన. భావంబునను నేను బహుధైర్యముందేద, భావంబునను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మే దేవా, నన్నెప్పుడో నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మే దేవా, నన్నెప్పుడో నీవు కరుణించు మీ. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని మీకొక ప్రజలను సంపాదించుకుంటివి. కావున
మా మీద కనికరించి మీ శ్రీ సభను ఐక్యమును శాంతిని వరములుగా దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట్రా యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించి తిరిగి ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరిము నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలైనా మీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియ మాతతోనూ, ఆమె భర్త యొగు పునిత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, పునిత అవిలాపురి తెరజమ్మ గారితోనూ, పునిత శ్లేవ యోహాను గారితోనూ, పునిత చిన్న తెరజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాపులందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం లేచి నిలబడి ఆ ప్రభు నేర్పించిన యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు. మనందరము సంతోషంగా ఉండాలని,
మనందరము రక్షింపబడాలని మన కోసము తన ప్రాణాన్ని బలిగా అర్పించిన గొప్ప దేవుడు. ఈ ప్రభు యొక్క ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మను మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీరు ఐక్యపరచము. మీ నుండి నేను ఎన్నటికీ ఎడబాయికున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని. గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకుని. ఇది నా దేహము గైకొనుడి, ఇది నా హృదయము త్రాగుడని. ఇది నా దేహము గైకొనుడి, ఇది నా హృదయము త్రాగుడని. నుడివేను మన ప్రభు కడరాత్రి, నుడివేను మన ప్రభు కడరాత్రి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి.
అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు మీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగము. మమ్ము ఎల్లప్పుడూ సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము మీకు ప్రీతిపాత్రులముగా జీవించగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటి విగాని పోదెమా, అట్టుగా వచ్చి వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదెమా, యేసుతోటి విగాని పోదెమా, అట్టుగా వచ్చి వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదెమా. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలెను. యేసుతోటి విగాను వెడలెను. యేసుతోటి విగాని పోదెమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదెమా, యుద్ధనాదంబుతో పోదెమా.